ఫేవరెట్ చంద్రహాస్ ఈస్ కమింగ్. బరాబర్ అందరినీ ఎప్పుడు ప్రేమిస్తానే ఉంటారు. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. నాకు టైం ఉండదు, సో నెక్స్ట్ చేయబోయేవి ఏమన్నా కొంచెం పెద్దగా చేయాలి. పెద్ద ప్లానింగే కావాలి. రామ్నగర్ బండికి డాడీ ఎంతవరకు సాటిస్ఫై బిజినెస్ ఇది 100 కోట్లు వేసేస్తుంది అయితే నేను అనుకోలేదు. అన్నా ఒకవేళ చేసినా కూడా నేను నిజంగా అంత హ్యాపీ కూడా కాదు. నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తా. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఎప్పటికైనా సరే హిట్ అయితే 100% కొడతా. చాలా పెద్ద హిట్ కొట్టాలి. యునానిమస్ గా ఎక్కడైనా సరే హీరో మెటీరియల్ అనే అన్నారు అందరూ. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. పర్లేదు, మా డాడీ కొంచెం సంపాదించిండు, నటుడుగా సంపాదించాం. ఇప్పుడు ఇంకో సినిమా ఆయనే ప్రొడ్యూస్ చేస్తా అంటున్నారు. ఆ సినిమా ఫ్లాప్ అయితే రోడ్లో పడిపోతుంది కంప్లీట్ ఇల్లు అమ్మేసి. నుండి బుల్లితెర మెగాస్టార్. ఒకవేళ నేను మా ఫాదర్ కి పుట్టుండకపోతే నాకు తెలిసి నేను ఈ పాటికి 10-15 మూవీలు చేసేటోడు. నేను మా రామ్నగర్ బండి కూడా నేను వద్దన్నా. హీరో కావాల్సిన ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నా. కనపడి తర్వాత మీకు హృతిక్ రోషన్ లాగా మంచి బాడీతో కనపడితే హృతిక్ రోషన్ దేనికి పనికిరాడు నిజమే. ఓకే, మన యాక్టింగ్ అనేది మనకి నేర్చుకునేది కాదు, భయపడుతూ ఉండాలి. అది ఎందుకంటే బయట ప్రొడ్యూసర్స్ వస్తున్నారు నాతో చేయడానికి. ఇప్పుడు మనం ఎందుకు దూల మధ్యలో రిస్క్ కదా. మరి రిస్క్ చేయింది ఎట్లా? వాట్ అబౌట్ యాక్టింగ్? లేదంటే నాకు నా ఒపీనియన్ లో నేర్చుకోవడం ఏం లేదు యాక్టింగ్ లో. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? సార్ పెద్ద హీరో సినిమాలు వచ్చిందాక నాది ఎక్కువ వచ్చింది టీఆర్పీ ఆ రోజు. కానీ నేను చాలా కాన్ఫిడెంట్, నేను యాక్టింగ్ చాలా ఈజీ నాకు. నాకేమీ కష్టం అనిపించదు యాక్టింగ్. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. నథింగ్ ఈజీ ఫర్ మీ. ఒంటి కాలుతో చేస్తూ ఉంటాను. మీకు స్క్రీన్ కి తగ్గట్టుగా నేను మీకు ఫిట్ గానే ఒక హీరో లాగా కనిపిస్తా. ఇలా కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా హీరో. యాక్టర్ గా ఈ డైరెక్టర్ తోని టాప్ డైరెక్టర్స్ తో ఛాన్స్ వస్తుంది, నాకు కూడా ఉంది చేయాలని. అన్నా ఇప్పుడు నేను బాగా హిట్ అయిపోతుంది అనుకున్న సినిమా చూసి హిట్ కాలే, ఫట్ అయినాయి. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఒకసారి అయితే ఒక 3-4 months ఒక్కడే రూమ్ లో ఉన్నా, అంత రూమ్ బయటకు కూడా రాలే. 18 సంవత్సరాలుగా తన ఆ గదిలోనే ఉండిపోయింది. అంటే నాకు పడుకునే టైమింగ్స్ కూడా తెలిసేది కాదు. ఎప్పుడు పడుకుంటుందో ఏదీ తెలియదు.